పాయకరావుపేట నర్సీపట్నం తాలూకు నగరాలను కలిపిన ప్రధానమైన రహదారి పైన ఉన్నటువంటి బ్రిడ్జిని గత ప్రభుత్వం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ విస్మరించారు. మరి ఈ రోజు మహానుభావుడు మా అనకాపల్లి ఎంపీ అయినటువంటి సీఎం రమేష్ గారు వచ్చి మరి పర్యవేక్షణ చేసి అధికారుల సమక్షంలోని నెల రోజుల లోపల పూర్తిగా మీరు దీన్ని కంప్లీట్ చేయాలి, దానికి తగినటువంటి పూర్తి సహాయకాలు నేను అందిస్తానని చెప్పి మరి వారు చెప్పడం, అందరిలోని చెప్పడం కూడా మా అందరికీ కూడా చాలా గర్వకారణంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. మరి ఇన్ని సంవత్సరాల పరిష్కారం కలిగిన సమస్యని ఒక్కరోజు ఆయన వచ్చి ఈ తాలూకా ప్రజానికాన్ని అందరూ కూడా అండగా నిలబడి ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు కానీ ప్రజలు కానీ తర్వాత హాస్పిటల్కి వెళ్ళినటువంటి అనేక మంది కూడా ఈరోజు ఉపయోగకరంగా ఉన్నటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి మన సీఎం రమేష్ గారికి, ఎంపీ గారికి మనస్ఫూర్తిగా ఈ మండలం నుంచి మా హృదయపూర్వక ధన్యవాదాలు. కాదమ్మా, ఇది దానికన్నా చాలా హైట్ దూరం అవునా? దీనిపైన పోయినా నీళ్ళు? దీనిపైన పోయినాయి సార్ నీళ్ళు. దీనిపైన ఆల్మోస్ట్ 0.75 మీటర్ హైట్ లో పోయినాయి సార్. దాని మీద టీబీఎం కట్టేస్తారు సార్. ఇది కట్టరే 1.6 మీటర్ హైట్ 65 lakhs మాత్రం ఆగిపోయింది. మరి అది ఏ పొజిషన్ లో ఇంకా తెలియదు. స్టార్ట్ చేసే వాళ్ళు ఇచ్చిన నీకు పెట్టుబడికి డబ్బులు ఇస్తా. అలాగే సార్, అలాగే సార్. నువ్వు బిల్లు ఇచ్చినాక నాకు అలా తప్పకుండా సార్. దాన్ని మీరు చెప్తే ఏం చేయడానికి వస్తుంది. ఏమి పోతే రేపటి నుంచి స్టార్ట్ చేయి. నీకు రేట్లు గిట్టుబాటు కాకుంటే నెక్స్ట్ ఏదైనా వర్క్ ఇస్తలే. కొత్త రేట్లు ఇచ్చడానికి, ఎక్స్ప్రెస్ ఇచ్చడానికి ప్రయత్నం చేద్దాం. నేను పెట్టి మాట్లాడినా, ఆల్రెడీ సెక్రటరీతో మాట్లాడుతున్నా.